ఒక కంటెంట్‌ను కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే ఉదాహరణ చెప్తా చివరిదాకా చూడండి. ఏందంటే ఇప్పుడు ఒక పని లేని మంగళోడు ఏం చేసిండు? వానికి పని లేదు. అప్పుడేం చేసిండు టైమ్ పాస్‌కు వట్టిగా ఉండకుండా అందరిని పిలిచి ఒక్కొక్కరికి కటింగ్ చేస్తా ఉన్నాడు. గుండు చేస్తా ఉన్నాడు. గడ్డం చేస్తా ఉన్నాడు. అందరొచ్చి చేయించుకుంటూ ఉన్నారు. దీనివల్ల వానికేమొస్తది? అంటే అరే పని లేదు కదా అని చేస్తున్నాడు. కానీ వానికొచ్చేదేం లేదు. ఎదుటోడు ఇచ్చేదేం లేదు. అది పిచ్చి పని కదా! ఎదుటోనికి లాభం పొందుతాడు కానీ వీనికి ఇచ్చేదేం లేదు. వీనికి ఏది రాదు. వట్టిగా ఎందుకు చేస్తారు? కానీ ఇదొక పిచ్చితనం కదా! మంచితనమే గానీ అది పిచ్చితనం. లాభం లేదు కాబట్టి. ఇట్లా ఉంటదన్నమాట. అంటే ఒక్కొక్కరికి బొట్టు పెట్టినట్టు. ఇంటికి ఫంక్షన్‌కొత్తే కదా ఒక్కొక్కరికి పిలిచి బొట్టు పెడతారు చూడు. ఆ విధంగా అందరికి పుణ్యానికి కటింగ్ చేస్తాడు. పని లేదు కదా అని. గడ్డం చేత్తాడనుకో. పని లేని మంగళోడు కటింగ్ చేసినట్టుగా ఉంటది. వానికేమొత్తంది? రాదు. వాళ్ళేమియ్యరు కదా! ఇదొక పిచ్చితనమే. కానీ అందరూ సేమ్ మంచోడు మంచోడు అంటారు కదా! మంచిగా అనిపిస్తది. కానీ వీనికైతే వచ్చేదేం లేదు కదా! ఇట్లా ఉంటది. కంటెంట్ ఇలా చెప్పాలన్నమాట. అలా ఇంకోటి ఇప్పుడు ఇంటింటికి పోయి పక్కింట్లో పోయి గిన్నెలు తోముతాను, అంట్లు తోముతాను. ఎందుకంటే పని లేదు వట్టిగున్నా కదా అని తోముతాను అంటే ఏమన్నట్టు పిచ్చోడు అనుకుంటారు కదా! మనకు మట్టిగుంటే మాత్రం పక్కింటోనికి గిన్నెలు తోముతామా? అది మంచితనమే, ఫ్రెండ్‌షిప్పే. ఎదుటోళ్ళు కూడా ఫ్రెండ్‌షిప్ అనుకుంటారు. కానీ వాళ్ళ ఇంటి పనులు చేస్తే ఏమవుతది? వాళ్ళు మన ఇంటికొచ్చి పనులు చేత్తాన్లా? పని లేనప్పుడు ఒకరికి చేస్తే అది మంచితనమే కావచ్చు. ఆదర్శంగా ఉంటది. కానీ పిచ్చితనం కదా! వాళ్ళకి గిన్నెలు, గిలాసాలు తోమడం ఏంది అది? నేను వట్టిగున్నా అని పోయి వాళ్ళకి పని చేస్తే అది వేస్ట్ కదా! కాకపోతే కంటెంట్ ఇలాగే చెప్తారంట. కంటెంట్‌లో చెప్పే విధానం ఇలాగే ఉంటది. అయితే ఇది ఎలా చెప్పాలంటే ఫాంటసీ అనమాట. ఇప్పుడు ఫాంటసీ అంటే ఏకాంతంలో మనం ఫాంటసీలు చేస్తాం కదా! మన పర్సనల్‌గా ఫాంటసీలు, కలలు కంటాము. అవి మనకు మాత్రమే పరిమితం అయితాయి కదా! పక్కోనికి మనం చెప్పము. మనం ఎవరు చెప్పుకోరు అవి. మన పర్సనల్ విషయాలుంటాయి. రకరకాల ఫాంటసీలు, అనుభవాలు, అనుభూతులు, కలలు కంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కలల్లో తేలిపోతూ, నేనే హీరో అనుకుంటూ, నాకు లవర్ పడ్డదంటూ, గర్ల్ ఫ్రెండ్ ఉన్నదంటూ, ఇలా కొన్ని ఎన్నో ఫాంటసీలు చేస్తాం కదా! రొమాంటిక్ ఫాంటసీలు, లవ్ ఫాంటసీలు ఎన్నో చేస్తాం కదా! అవి మనకు మాత్రమే పరిమితం. అప్పుడేమనుకుంటాం వేషం వేసుకొని వేషమే నేను అనుకున్నట్టు ఆ కలలు కనుకుంటూ ఆ కలల్లో ఊహించి అదే నేనని భ్రమపడతాం కదా! హీరోలాగా, ప్రైమ్ మినిస్టర్ లాగా, డాక్టర్ లాగా, యాక్టర్ లాగా, లవర్ బాయ్ లాగా అనుకుంటాం కదా! అలా అనుకుంటూ ఏం చేయాలంటే అది మనం పర్సనల్‌గా ఉన్నప్పుడు మనకు మాత్రమే పరిమితం అవుతది. మీరు కెమెరా ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండాలి. కెమెరా ముందు రాంగానే మీరు మళ్ళీ బాహ్య ప్రపంచానికి రావద్దు. బయటి ప్రపంచానికి రావద్దు. ఇప్పుడు మనం సినిమాలో ఉంటే ఏం చేస్తాం? సినిమా హాల్ పోతే ఒక సినిమా హాల్ డోర్స్ అన్నీ పెట్టేస్తే ఆ సినిమాలో లీనమవుతాం. అదే బయటకొస్తే మళ్ళీ బయటి ప్రపంచంలోకి వస్తాం. అయితే ఇక్కడేందంటే సినిమాలో ఉంటూ బయటి ప్రపంచంలోకి రాము గదా! సినిమాలో లీనమయితాం గదా! ఇలాగే మీరు కెమెరా ముందు గూడా ఆ ఫాంటసీలో ఉన్నప్పుడు, కెమెరా లేనప్పుడు ఏదైతే ఫాంటసీ జేస్తారో, ఆ ఫాంటసీకి లోనై మీరు కలలు కంటారో, మాట్లాడుకుంటారో, నవ్వుకుంటారో తెలుసు గదా! అనుభవం పొందుతారో, అలా కెమెరా ముందు గూడా ఆ కంటెంట్ గురించి ఫాంటసీ చేస్తూ, ఆ ఫాంటసీగానే మాట్లాడుతూ ఉండాలి. పిచ్చిగా. మనం కలలుగంటూ ఏదైతే మాట్లాడతామో, అనుభవం పొందుతామో, అలా అనుభవం పొందుతూ, అనుభూతి పొందుతూ, ఫాంటసీ చేస్తూ అలాగే మాట్లాడాలి మీరు. ఒక యూట్యూబర్‌గా మాట్లాడొద్దు. ఆ కలలు కంటున్న వ్యక్తిగా ఫాంటసీ చేస్తూ, అలా అనుభవం పొందుతూ, అలా మాట్లాడాలి. ఆ ట్రాన్స్‌లో మాట్లాడాలి. కెమెరా ముందనమాట. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా చెప్పాను కదా! పనిలేని మంగనోడు పిలిచి ఒక్కొక్కరికి కటింగ్ చేస్తే ఎట్లుంటది? ఫ్రీగా చేస్తే అది పిచ్చితనంగా ఉంటది. ఆ పిచ్చోడు అనుకుంటారు. కానీ ఒక మంచి మనిషిలాగా ఉంటది. ఆదర్శంగా ఉంటది. కాకపోతే మనకొచ్చే లాభం ఏం లేదు కదా! ఎదుటోడు మనకేమియ్యడు. ఇగో ఇక్కడ కూడా అంతే. ఈ ఫాంటసీ అనేది చేస్తూ ఉంటే మీకు అనుభూతి కలుగుతూ ఉంటే చక్కగా మీరు లవ్ టిప్స్, ఆ ఆర్టికల్ చదివి ఫాంటసీ చేస్తూ ఆ ఫాంటసీని అనుభవం, అనుభూతి పొందుతూ అలా ఒక ట్రాన్స్‌లోకెళ్ళి ఆ విధంగా మాట్లాడాలి కెమెరా ముందు. యూట్యూబర్‌గా మాట్లాడకూడదు. ఫాంటసీ చేస్తూ మీరు కలలు కంటూ మీలో మీరు మాట్లాడుకుంటూ ఆ కలలు పొందుతూ మాట్లాడాలన్నమాట. దీనివల్ల ఇతరులకు నచ్చుతూ ఉంటుంది. చెప్పాను కదా! ఫ్రీగా వాడు పనిలేని మంగళోడు కటింగ్ చేసినట్టు ఉంటదన్నట్టు. పిలిచి గడ్డం చేసినట్టు, కటింగ్ చేసినట్టు ఉంటది. చూపరులకు నచ్చుతుంది. అప్పుడు మీకు వ్యూస్ వస్తాయన్నమాట. అది ఇక్కడ. ఇప్పుడు ఒక మగోడు ఏం చేస్తాడు? ఆడదాన్ని దెంగుతాడు. బాగా దెంగుతాడంటే వాని కసితోటి దెంగుతాడు. దాన్ని దెంగాలని దెంగుతాడు. లేదా వాని కామంతోటి దెంగుతాడు. లేదా దాన్ని దెంగాలని దెంగుతాడు. కానీ దాన్ని మంచి చేయాలని దెంగుతాడా? దెంగడు. ఇప్పుడు వాడిని గుద్దుతాం. బాగా కొడతాం గుద్దుతాం. వానికి మంచి చేయాలని కొడతామా? కొట్టం. మన కావరం ఎక్కువ కొడతాం. లేదా మన కోపం తీర్చుకోవడానికి కొడతాం తప్ప వానికి మంచి చేయాలని కొట్టం కదా! వానికి దెబ్బ తగలాలని కొడతాం మన స్వార్థం కోసం. సెక్స్ కూడా అంతే. ఒక అమ్మాయిని దెంగుతాను అంటే నీ స్వార్థం కోసం, నీ కసి కోసం తప్ప వాళ్ళకి మంచి చేయాలి, దానికి సుఖం కలగాలి, దానికి భావప్రాప్తి కలగాలని చెయ్యవు కదా! నీ స్వార్థం కోసం చేస్తావు. అలా ఆడవాళ్ళు కూడా అంతే. వాళ్ళ కామం కోసమే వాళ్ళు పంటరు. లేదా డబ్బుల కోసం పంటరు. దాని సుఖం కోసం పంటరు తప్ప మగోడిని సుఖపెట్టాలని ఏ స్త్రీ పండదు. ఆ సినిమాల్లో అట్లా చూపెడతారు గానీ క్లబ్ డాన్స్ అవన్నీ సినిమాల్లో చూపెడతారు గానీ బయట ఏ స్త్రీ కూడా డబ్బు కోసం అన్నా పంటది. లేదా దాని కామం తీర్చుకోవడానికన్నా పంటది గానీ వట్టిగా ఎవరి దగ్గర పండదు. మగోడిని సంతోషపెట్టాలని అసలే పండదు.
కేవలం మొగుని సంతోషం కోసమే వచ్చి పడుకోదు ఏ స్త్రీ. పని మొగుడు లేని స్త్రీ అయినా, పని పాట లేని స్త్రీ అయినా మొగుడిని సుఖపెట్టాలని పండదు. ఎంత దగ్గరోడైనా, తెలిసినోని కోసమైనా పండదు కదా! దానికి కామం ఉంటేనే కామం తీర్చుకోవడానికే దాన్ని తను ఇస్తది. అయితే ఇక్కడేందంటే ఒక మగోడు ఏం చేసిండంటే పక్కింటి ఆడదానికి క్లోజ్‌గా ఉన్నాడు. కాదు పెళ్లి కానోళ్ళ దగ్గరికి పోయి క్లోజ్‌గా ఉంటూ వాని స్వార్థం లేదు. వాళ్ళ కోసమే త్యాగం చేస్తున్నాడు. వాళ్ళ కోసమే దెంగుతున్నాడు. వాళ్ళ కోసమే దెంగి పెడుతున్నాడు. వాళ్ళ మనిషిగానే ఉంటున్నాడు. ఆడదంతా ఆడది ఎట్లుంటదో అట్లుంటున్నాడు. ఉండి ఆడదాన్ని ఆడది దెంగినట్టు దెంగుతాడు. అంటే మగోడు ఏం చేస్తాడు? వాని స్వార్థం కోసం దెంగుతాడు. ఎదుటోళ్ళని కొట్టినట్టు. కొడితే ఏం చేస్తాడు? అది వాని స్వార్థం. వాళ్ళకి బాధ కలిగేలా చేస్తాడు గానీ హెల్పింగ్ నేచర్‌తో కొట్టడు కదా! హెల్ప్ జరగదు కదా! అయితే వీడేంటంటే హెల్ప్ జరగాలని వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకు దెంగుతా ఉన్నాడు. ఆ! అమ్మాయిలకు. ఆ అమ్మాయితో అమ్మాయి ఎట్లుండనో ఉంటుందో అలా ఉంటున్నాడు. ఏ స్వార్థం లేకుండా. ఏ స్వార్థం లేకుండా వాళ్ళ దగ్గర పంటున్నాడు. ఏ స్వార్థం లేకుండా వాళ్ళని దెంగుతున్నాడు. వాళ్ళు దెంగమన్నప్పుడల్లా. వీనికేం రాదు. ఇదొక పిచ్చితనమే కదా! ఎరికితనం, ఎడ్డితనం. కానీ ఆడోళ్ళ దృష్టిలో వాళ్ళకి యూజ్ ఉంటది కాబట్టి మంచోడు, మంచోడు అంటారు కదా! ఇగో ఇలా మాట్లాడరంట కెమెరా ముందు. ఫాంటసీ చేస్తూ. అంటే మనకంటూ కొన్ని ఫాంటసీలు ఉంటాయి కదా! ఊహల్లోకి వెళ్ళి ఆ ఊహల్లో మనం ఇప్పుడు వర్షంలో గజగజ వణుకుతా ఉంటాం చూసినావా? అది మళ్ళీ వర్షం తగ్గినాక ఎండలో వణుకుతామా? వణకం కదా! కానీ అగో అలా వర్షంలో ఉన్నప్పుడు ఏదైతే వణుకుతామో, అనుభూతి పొందుతామో, గజగజ వణుకుతామో అగో అట్లా ఫాంటసీని అనుభవాన్ని పొందుతూ ఆర్టికల్‌ని అదే అనుభవాన్ని పొందుతూ, అనుభవంతో, అనుభూతితో అలాంటి మైండ్ సెట్‌తో మీరు కెమెరాను మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలంట. అగో ఇది ఎట్లుంటదంటే ఇప్పుడు చెప్పాను కదా! స్వార్థం లేకుండా ఒక ఆడదాన్ని దెంగుతాండు వాడు. వానికి ఏ స్వార్థం లేదు. దెంగితే ఆడోళ్ళందరూ సంతోషపడతారు. అబ్బా! మంచిగా దెంగుతాండు, స్వార్థం లేదని చెప్పినట్టు దెంగుతాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆడోళ్ళని దెంగుతున్నాడు. ఎందుకు దెంగుతున్నాడంటే ఎవడైనా ఎదుటి వ్యక్తిని ఎందుకు గుద్దుతాడు? వానికి దెబ్బ తగలాలని గుద్దుతాడు. లేదా వీనికి కవరం ఎక్కి గుద్దుతాడు. వీని కోపం తీరాలని గుద్దుతాడు. వానికి దెబ్బ తాకాలని గుద్దుతాడు తప్ప వానికి మంచి జరగాలి, స్వస్థత జరగాలని ఎవడు గుద్దడు కదా! కోపాన గుద్దుతాడు. కాబట్టి ఇలా వీనికి ఏ నష్టం ఉండదు. పడేసే రాయిలాగా వాడిని గుద్దుతాడు. కాబట్టి వీడు చేసే త్యాగం లేదు. వీడు కలిగించే మంచి లేదు. ఆ! తిన్నగా గుద్దుతాడు కాబట్టి. పెట్టుకునే పెట్టుబడి లేదు. అట్లనే ఒక స్త్రీని దెంగాలన్నా కూడా వీళ్ళ లాభం కోసం, వీళ్ళ స్వార్థం కోసం దెంగుతాడు. ఇది ఎట్లుంటంటే పడేసే వస్తువు లాంటిది. ఆ! కొనుక్కునే వస్తువు కాదు. కొనుక్కునే వస్తువుకి పెట్టుబడి పెట్టాలి. పడేసే వస్తువు అంటే వీడు ఏ పెట్టుబడి పెట్టడు. అటు శ్రద్ధ చూసినావా? ఆ విధంగా దెంగుతాడంట. వీని స్వార్థం కోసం. స్త్రీకి పెట్టేది ఏముండదు. వీడు వీడు పెట్టేది ఏముండదు ఖర్చు. వీని స్వార్థం కోసం వీడు చేసుకుంటాడు. ఆ విధంగా దెంగుతారు చాలామంది. అయితే ఒక అమాయకుడు ఏం చేసిండంటే ఒక ఆడదాన్ని దెంగుతాండు. ఎట్లా దెంగుతాండంటే ఆమెకు ఉపయోగపడతాడన్నట్టు. వీని స్వార్థం కోసం కాకుండా ఆమెకు ఉపయోగపడేలాగా ఆమెను దెంగుతాడు. ఆమె చెప్పినట్టుగా. ఆమె ఎట్లా చెప్తే ఆమెకు అట్లా చేస్తాడు. ఇప్పుడు ఒక బొమ్మలాగా. బొమ్మ ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఆమె చేయించుకుంటది చూసినావా? బొమ్మతోటి దెంగించుకుంటా ఉంటది. హస్తప్రయోగం చేసుకుంటది. ఏదో కుక్కని ఎప్పుడంటే అప్పుడు కుక్క చేత్తది. దానికి పిచ్చిది కదా కుక్క. ఓ చిన్న పోరడు ఎప్పుడంటే అప్పుడు దెంగుతాడనుకో ఎట్లుంటది? మనకేం తెలవదు కదా! అట్లా వీని స్వార్థం లేకుండా ఒక ఆడదాన్ని దెంగుతాండు. ఆడనే పంటాండు. వాళ్ళతోటి ఉంటాండు. ఆడదానితోటి ఆడుతున్నట్టు. ఒక పిచ్చోడు. దీనివల్ల ఏంది ఆడోళ్ళకి సంతోషం అయితే వాళ్ళకి ఉపయోగపడతది కాబట్టి వాళ్ళు సంతోషపడతారు, ఇష్టపడతారు. కానీ వీనికొచ్చేది ఏం లేదు కదా! హెడ్డోడు కదా! ఇగో ఇట్లా అన్నట్టు మీరు ఒక ఫాంటసీకి లోనయ్యి ఇప్పుడు వర్షంలో తడిచినప్పుడు గజగజ వణుకుతా ఉంటారు చూసినావా? వర్షం తగ్గినంక కూడా ఎండలు కూడా అలాగే అనుభూతికి లోనైతే ఎలా ఉంటది? అలా మీరు కెమెరా లేనప్పుడు కూడా ఆర్టికల్ చదివి ఎలా అయితే అనుభూతి పొందుతారో, అనుభవాన్ని పొందుతారో, అనుభవంతో మాట్లాడుకుంటారో, లోనవుతా ఉంటారో, అలా కెమెరా ముందు కూడా లోన్ కావాలి. అలాగే అనుభవంతో లోనవుతూ ఆ విధంగా ఓపెన్ కావాలి. మాట్లాడుతూ ఉండాలంట. 100%. అప్పుడు వినే వాళ్ళకు నేను చెప్పాను కదా! స్వార్థంతోటి దెంగకుండా ఆమె లాభం కోసం ఆమెను దెంగితే ఎట్లుంటది? ఒక పిచ్చోడు, ఒక కుక్క ఎట్లయితే దెంగుతదో అట్లా వాడు దెంగుతాండు. స్వార్థం లేకుండా ఆడోళ్ళని. వాళ్ళ దగ్గరనే పంటాండు. వాళ్ళతోటే ఉంటాడనుకో ఎట్లుంటది? ఆ విధంగా అనిపిస్తదంట ఆడియన్స్‌కి. అప్పుడు ఇష్టపడతారంట మీ ఆర్టికల్‌ను, మీ వీడియోను. మీకు వ్యూస్ వస్తాయి.